ప్రస్తుత పోటీ ప్రపంచంలో గ్రామీణ యువత నైపుణ్యాన్ని పెంచుకొని ఉద్యోగ అవకాశాన్ని పొందడానికి అధునాతన సాంకేతిక కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. యువత ఉపాధి పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని, దీన్ని అందరూ ఉపయోగించుకొని శిక్షణ పొంది ఉపాధి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఇలాంటి శిక్షణ తీసుకోవాలంటే ఖర్చుతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసించాల్సి ఉండేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో టాటా గ్రూప్ వారు ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్, డిగ్రీ చదువులు కాకుండా తమ కాళ్లపై తాము నిలబడడానికి ఏటీసీ కేంద్రంలో టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాటా కంపెనీలో కానీ బయట ఫ్యాక్టరీలో మంచి జీతభత్యాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. టాటా కంపెనీ వారే స్వయంగా దుబాకాలో ఏటీసీ ఏర్పాటు చేసి యువత ఉపాధికి బంగారు బాటలు వేస్తున్నారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని తాను కూడా స్వయంగా టాటా కంపెనీకి తీసుకెళ్లి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు. అంతకుముందు ఏపీసీలో బిగించిన అన్ని మిషన్ల పనితీరును ఏటీసీ బాధ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో ఏటీసీ ఇన్ఛార్జ్ స్వప్న, ఐటీఐ ప్రిన్సిపల్ కనకయ్య, దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ సంజీవ్ కుమార్తో పాటు టాటా టెక్నాలజీ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి అనునిత్యం మనము ప్రభుత్వ ఉద్యోగాల కోసమే మనం వెతుకుంటుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా బ్రహ్మాండంగా అలాంటి అవకాశాలను కల్పించుకోవడానికే అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఈ టాటా కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళ టెక్నాలజీ తోటి మరి గతంలో ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ డిప్లొమా సంబంధించి మరి గవర్నమెంటే ఆర్గనైజ్ చేసేది. మరి గవర్నమెంట్ చేసినట్టయితే గవర్నమెంట్లో సరిగా మానిటరింగ్ సరిగా లేక, మరి వాళ్ళు ట్రైనింగ్ సరిగా ఇవ్వలేక, మరి వాళ్ళు సరి అయిన టైంలో దానికి బడ్జెట్ కూడా లేక రకరకాల ఇబ్బందుల పాలయ్యేది. వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీ కూడా తెలిసేది కాదు. అదే ఫిట్టరో, టర్నరో, లెర్నరో, కార్పెంటరో అవే ఉంటుండే. మేస్త్రి పని వీటి మాత్రమే ట్రైనింగ్ చేసేది ఉంటుండే. మరి ఇప్పుడు టాటా కంపెనీ మరి రతన్ టాటా గారు, కీర్తిశేషులు రతన్ టాటా గారు, మరి ఆయన మన దేశానికి, భారతదేశానికి ఒక దేవుడు లాంటి వాడు. నిజంగా ఆయన లేకపోవడం కూడా మనకు ఈరోజు దేశంలో పెద్ద ఒక అసెట్ కోల్పోయినట్టు. మరి వారు టాటా టెక్నాలజీ సర్వీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళే టాటా వల్లే మేము ఉండి నడిపిస్తాం. పిల్లలకు మేము మా టాటా కంపెనీ తరఫున ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ముందుకు వచ్చినందుకు మరి టాటా ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత, ధన్యవాదాలు కూడా తెలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది.